వెల్కమ్ టు R5 TV న్యూస్. పెళ్లగూరు హై స్కూల్ నందు ఎంపీడీఓ ప్రమీల రాణి, ఎంఈఓ వెంకటేశ్వర్లు, డాక్టర్ పి జితేంద్ర, సిహెచ్ఓ శివారెడ్డి నేషనల్ డి వార్మింగ్ డే అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆల్బెండజోల్ టాబ్లెట్లను పిల్లలకు అందజేసి టాబ్లెట్లు వేసుకోవడం వలన కలిగే ఉపయోగాలను డాక్టర్ జితేంద్ర, ఎంపీడీఓ ప్రమీల రాణి విద్యార్థులకు ఉపయోగాలు గురించి తెలియపరిచారు. ఎంఈఓ వెంకటేశ్వర్లు నేషనల్ డి వార్మింగ్ డే ఈ రోజు రాష్ట్రం అంతటా జరుగుతుందని, ఈ ప్రోగ్రాం వల్ల పిల్లలకు అనేక విధాలుగా మంచి జరుగుతుందని ఎంఈఓ తెలియపరిచారు. మేడం గారు మీరు చిన్నప్పుడు నులుపురు వేసుకున్నారా? టాబ్లెట్ మేడం వేసుకున్నారంట, తిన్నారు కదా. ఇప్పుడు గుబుక్కను మింగేసేయి, గుబుక్కను మింగేసారు. ఓకే, మింగేస్తారు కదా. ఫీవర్ ఉంటే వద్దు. ఫీవర్ ఉందా ఎవరికైనా? ఒక బాబుకి ఎవరికో ఉందంట, చిన్న నీకా చూడడానికి జుమ్ జుమ్ ఉన్నా కానీ ఫీవర్ నీకే వచ్చింది. ఏరే నీది గుండెలో పడినట్టే. ఆ టెన్షన్ పడకు. టెన్షన్ పడినప్పుడు వాడికి ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుంది, ఇక్కడ 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 మనకు కూడా వస్తుంది. ఎగ్జామ్ రాస్తుందా పేపర్ వచ్చినప్పుడు మనకి ఎక్కడ వస్తుంది? ఇక్కడ నేషనల్ డి వార్మింగ్ డే. మన మేడం గారు చక్కగా మాట్లాడారు. ఒకసారి మేడం గారికి అర్థం తెలియదాం. ఆహారం ఏమవుతుందంటే అక్కడ విలే ఉంటాయి. విలే ద్వారా మన బ్లడ్ కలుస్తుంది. జీర్ణమైన ఆహారము నుంచి మనకి ఎనర్జీ రావాలంటే బ్లడ్లో కలవాలి. అలా బ్లడ్లో కలవకుండా అక్కడ బాగా నవిలి మింగాలి, అప్పుడే మంచినీళ్ళు తాగాలి. కూడా వివరించడం చెప్తుంది డాక్టర్ జితేంద్ర సార్ గారు. మేము మాట్లాడాలి. ఒక రోజు పెట్టుకొని చేసుకుంటున్నాము అంటే ఈ నులి పురుగులు అనేటివి గుడ్ల ద్వారా వ్యాప్తిస్తాయి. ఆ నులి పురుగుల యొక్క గుడ్లు బహిరంగ ప్రదేశాల్లో అంతా ఉంటాయి. ఎవరన్నా ఆ నులి పురుగుల ద్వారా ఇన్ఫెక్ట్ అయి ఉంటే వాళ్ళు ఎప్పుడైతే మనం పల్లెల్లో బహిరంగ ప్రదేశాల్లో మనం మల విసర్జన చేస్తుంటాం కదా, అంటే లెట్రిన్కి వెళ్తాం కదా, అక్కడ వెళ్ళినప్పుడు ఆ గుడ్లన్నీ ఆ భూమి లోపలికి వెళ్తాయి. ఆ భూమి లోపల వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, మనం అట్లే మట్టిలో పోయి ఆడుకుంటా ఉంటాం. ఆడుకొని అలాగే వచ్చి మనం సరిగ్గా చేతులు కడుక్కోకన్నా మీ యొక్క గోర్లు బాగా కట్ చేసుకోవాలి. పొడుగుగా పెట్టుకోకూడదు. మీరు గోర్లు పొడుగ్గా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ గోరు లోపలికి మట్టి వెళ్ళి ఆ మట్టి ద్వారా పురుగులన్నీ వెళ్ళి మీ కడుపులోకి వెళ్తాయి. సో గోర్లు కట్ చేసుకోవాలి.